దినం ఏర్పాటు చేయబడిన ఆరాధనకు వచ్చింది అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఉచ్ఛ్వాసం యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. ఎందుకంటే వారదినాలు మనం ఎక్కడెక్కడో మన సమయాన్ని గడుపుతున్నాం. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు, వ్యాపారానికి వెళ్ళే వాళ్ళు వ్యాపారానికి వెళ్తున్నారు, చిన్న బిడ్డల స్కూల్స్కి వెళ్తున్నారు, యవనస్తులు కాలేజీకి వెళ్తున్నారు. కానీ when we came onto the Sunday, ఆదివారం వచ్చేటప్పటికి జనరల్గా ఏమనుకోండి విశ్రాంతి దినం అనుకుంటాం, కానీ సండే ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెస్ట్ డే. ఆదివారం అంటే దేవుని సన్నిధికి రావడం. Especially on Sunday we have to come to the temple of God. We have to sing unto the God, glorify the name of the Lord Jesus Christ. Let's the God's word. ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరిచినప్పుడు, ఆయన నామాన్ని కనపరిచినప్పుడు, అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుని మాటలు విన్నప్పుడు the God's word అంటారు. ఎందుకంటే మానవ జీవితాలు మార్చగలిగిన దేవుని వాక్యం, దేశాల గమనమును మార్చగలిగిన దేవుని వాక్యం, మనకు ఆదరణ ఇచ్చేది, నెమ్మదిచ్చేది, ఎటర్నల్ పీస్ అండ్ ఎటర్నల్ జాయ్, నిత్యమైన శాంతి సమాధానం నెమ్మదిచ్చేది దేవునికి వాక్యం. They won't give the life. ఒక దైవజనుడు అనే మాట, నీ వాక్యము నాకు జీవమునిచ్చింది. The word is a light of my path అంటాడు మరొక దైవజనుడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎందుకంటే there is eternal comfort in the presence of God. దేవుని సన్నిధిలో అటువంటి నిత్యమైన ఆదరణ, నిత్యమైన ఆనందము, నిత్యమైన సంతోషము, నిత్యమైన శాంతి సమాధానము దేవుని సన్నిధిలో ఉంది. So we are in the presence of the living God. అటువంటి జీవము కలిగిన యేసయ్య సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఒక దినానికి ఎవ్రీడే we are listening thousands of words in our life. ఒక రోజుకి ఎన్నో వేల మాటలు వింటున్నాం. టీవీ ఆన్ చేస్తాం, న్యూస్ వింటుంటాం, లేకపోతే ఒక షాప్కి వెళ్ళాం, మనకి ఎన్నో మాటలు వింటాం. మన బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో మాటలు వింటాం. మనం పరిపాలన చేసుకున్నప్పుడు అనేకమైన మాటలు వింటాం. వాటన్నిటికీ ఇంపార్టెన్స్, ప్రాధాన్యత లేదు. కానీ దేవుని మాట, దేవుని మాట మనకు బ్రతుకునిస్తుంది. One word is enough for the mankind. ఒక్క మాట చాలు, దేవుని మాట, ఒక్క మాట. సిరిలో దొంగతో ఏమన్నాడు యేసయ్య? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో. That word is enough. ఒక్క మాట సరిపోతుంది మనం ఇచ్చే రాజ్యానికి వెళ్ళడానికి, కానీ దేవునికి ఆదరణ పొందటానికి, దేవుని నెమ్మది పొందటానికి, the eternal blessing of God, దేవునికి ఆశీర్వాదము, శాశ్వతమైన ఆశీర్వాదం, the redemption of God, the salvation of God, దేవునిచ్చే విమోచన పొందటానికి, దేవునిచ్చే రక్షణ పొందటానికి ఒక్క మాట సరిపోతుంది. అటువంటి జీవం కలిగిన దేవుని మాటలు మనం, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎవ్రీ పర్సన్ అనేది, నాట్ ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్ పీపుల్. క్రైస్తవులకే కాదు, ఈ భూమి మీద ప్రతి మానవుని మార్గాన్ని నిర్దేశించగలిగిన దేవుని మాట. సో we'll go to the message. Those who have the Bible should turn to the Proverbs chapter 24 verses 10. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఏమనుందంటే, శ్రమ దినమన నీవు కృంగిని ఎడల నీవు చేత కానివాడు. It's a comfortable word, it's a prophetical word, and it's a prophetical word. ఈ మాట మన జీవితంలో, ఎందుకంటే దినాలు భయంకరంగా ఉన్నాయి. ఈరోజు ఎన్నో తారీఖు అమ్మా చెప్పండి? ఎన్నో తారీఖు? ఏ నెల? మే నెల కాదు,
ఇది మే నెల కాదమ్మా, ఎండలు ఉంటుంది. జూన్ నెల, జూన్ 7 వచ్చేటప్పటికి ఎలాగుండదు, మరి ఎలాగుంటుంది? ఈ మాట వర్షాలు పడిపోవాలి. ఏదో ఒక టీవీలో చూపిస్తున్నాడు, మన కేరళలో పౌరుడు వచ్చి ఇది వచ్చింది అని. ఇంకా భయంకరమైన వాతావరణం, జనాలు భయంకరంగా ఉన్నాయి. అనుకుంటా నేను జనాలు అనేక రాలేకపోవడానికి కారణం కూడా ఈ ఎండలకు భయపడి చిన్నపిల్లలు తీసుకొని రాలేక. కానీ మాట గుర్తుంచుకోండి, పౌలన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభమే, బ్రతికితే ప్రభు గారు బ్రతుకుతాం, లోకాన్ని విడిచిపెడితే ప్రభు దగ్గర. దట్ ఈస్ ద హోప్, దట్ ఈస్ ద ఎటర్నల్ హోప్ ఆఫ్ ద క్రిస్టియన్ పీపుల్. క్రైస్తవ సమాజానికి దేవుడు ఇచ్చే నిరీక్షణ. అందుకని ఒకసారి చూడండి, ఈ సామెతల గ్రంథం రాసిన గ్రంథకర్త ఎవరంటే ద ప్రాఫిట్ అండ్ ద గ్రేట్ కింగ్ ద సాల్మన్. సొలొమోన్ రాసిన గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని రాసినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, ఒక దినాడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఒక గాడ్ హ్యాస్ అపీర్డ్ ద సాల్మన్ ఇన్ ఇట్. కల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇగో సొలొమోను, నీకేమి కావాలని అడిగాడు. అందుకని అదే మాట మనం అడిగితే, అయినా నేను అమెరికాని సెటిల్ అయిపోవాలి, నాయనా నా పెద్ద బిల్డింగ్ ఇవ్వనాయి, నాయనా ఒక 500 తులాల బంగారం ఇవ్వనాయి, మనం అడిగే వాళ్ళని. కానీ సొలొమోను అడగలే. సాల్మన్ గాడ్ లైక్ దట్. సొలొమోను అడగలే. ఏమన్నాడు తెలుసా? Lord, the people are the multitude. నీ ప్రజల విస్తారం ఉన్నది. God's people, the dedicated people, the anointed people, and the most blessed people అన్నారు. ఈ భూమి మీద ఏ రంగంలో చూసినా జ్ఞానము కలిగిన వారు, రోత్సము కలిగిన వారు, పౌరుషము కలిగిన వారు ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేల్ ఎంత హార్డ్ ఉంటుందో తెలుసా? ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన చూస్తే మనకి యూదులు అలా ఉంటారా అనిపిస్తుంది. రష్యా దేశం, చిన్న దేశం, ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. 4 సంవత్సరాలు అయింది. ఎప్పటికి యుద్ధం ఆపడం ఉక్రెయిన్ దేశం. దేశం నేలమట్టం అయిపోయినా అప్పట్లే. ఎందుకంటే దాని ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? అమ్మ, ఒక యూదుడు. జెలెన్స్కీ అంటే అది రష్యన్ కాదు, ఉక్రెయిన్ కాదు, ఈ మధ్య ఆ యూదుడు. ఆ యూదుడు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆ పట్టణాలు నేలమట్టం అయిపోయి, అయినా డోంట్ గివ్ అప్. అంత రోత్సమ కలిగిన వారు యూదులు, అంత పౌరుషమ కలిగిన వారు యూదులు. అటువంటి తన ప్రజలను పరిపాలించడానికి God has given such an opportunity to the Solomon to rule his people. తన ప్రజలను పరిపాలించే ఓ గొప్ప అవకాశాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు కదా, సొలొమోన్ నాయన నాకు పెద్ద రాజభవనాలు అడగలే, పెద్ద రాజభవనాలు అడగలేదు. కానీ ఏమనంటే, Lord, your people are multitude. ఈ ప్రజలు విస్తారంగా ఉన్నారు నాయన, మరి పరిపాలించడానికి ఏంటి? నేను బాలుడను. జనరల్గా పిల్లలకి అంత జ్ఞానం ఉండదు, అంతేనా? ద మెచ్యూర్డ్ పీపుల్ విల్ హ్యావ్ ద నాలెడ్జ్, అంతేనా కాదా? వ్యక్తి వయసుకు వచ్చిన వాళ్ళకి తల్లేదని చెప్పింది అనుకోండి, ఆ మాటలు ఎలా కొట్టిందంటే మా అమ్మ అలాగేలే, మా అమ్మ ఇది అలాగే చెప్తుంది. తండ్రి ఏం చెప్పాడైనా నాన్న అలాగే చెప్తాడులే. దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ద పేరెంట్స్ ఆర్ సేయింగ్. తల్లి చెప్పే మాట అర్థం కాదు, తండ్రి చెప్పే మాట అర్థం కాదు. తల్లి కూతుర్ని పుట్టిన పంపమ్మా, అత్తగారింటి పంపించని చెప్తామా, నీ భర్త ఏమన్నారక మంచిగా సర్వీస్ చేయని చెప్తారు. అప్పుడు అర్థం కాదు కూతురికి. అమ్మో అలా చెప్తుంది, మా అమ్మ అలాగే చెప్తుంది కదా. కొంతకాలం అయితే అప్పుడు తెలుస్తుంది, అంతేనా? అమ్మ జాగ్రత్తగా ఉండండి, దేవుడి చదువు వెనకబడి కన్నా అని చెప్తాం. ఇప్పుడు మనకు అర్థం కాదు, అలా దినాలు గడుస్తున్నా అర్థం అవుతుంది. తల్లి కాకరకాయ ఒక కూర అనుతుంది, అబ్బాయి నాకు అర్థం, నేనేం తింటాను కాకరకాయ, ఎందుకంటే మనకు అర్థం కాదు అది తిందాం. ఒక వయసు వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థం అవుతుంది, అంతేనా? అందుకని ఇక్కడ సొలొమోను అంటాడు, నాయన ప్రజలు విస్తారంగా ఉన్నారు నాయన, వాళ్ళు పరిపాలించడానికి ఎవరిని? నేను బాలుడను. కాబట్టి ఏమన్నాడమ్మా? లార్డ్ బ్లెస్ మీ విత్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దేని వాక్యం ఏమని తెలుసా?
జ్ఞానము వివేచన ఇవ్వడం కాదు సొలొమోను, జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని ఇచ్చాడు. ఒకసారి చెప్తామా? హల్లెలూయా. ఇచ్చినమ్మా, జ్ఞానము వేరు, వివేకము వేరు. జ్ఞాన వివేకము కలిగిన హృదయం వేరు. అతను చెప్పిన మాట చాలా. జ్ఞానం అంటే జ్ఞానం కాదు, జ్ఞానము వివేచన కలిగిన హృదయం. 50,000 సంవత్సరాలు మానవ చరిత్ర ఎక్కువ జ్ఞానము కలిగిన ఎవరంటే సొలొమోను. He is the most knowledgeable person in the entire universe. 50,000 సంవత్సరాలు మానవ జీవితం మనం ధ్యానించినప్పుడు అందరికంటే ఎక్కువ జ్ఞానము కలిగిన అంటే సొలొమోను. మోసే కంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కంటే, ఎలీయా, ఎలీషా కంటే, ఈవెన్ దావీదు కంటే, పౌలు కంటే, పేతురు కంటే, వీరందరూ కంటే ఎక్కువ జ్ఞానము కలిగిన వాడు ఎవరంటే సొలొమోను. ఆ సొలొమోను గ్రంథాన్ని రాస్తారు. ఈ ప్రభువు రాసిన గ్రంథకర్త ఎవరంటే సొలొమోను. అంత జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో రాస్తున్నాడు. ద Proverbs chapter 24 verses 10. సామెతల గ్రంథం 24:10 ఇక్కడ ఏమందంటే, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల ఏటవుతావంట. శ్రమ రాదని చెప్పలేదు బైబిల్ జ్ఞానం. శ్రమ రాదని బైబిల్ చెప్పలే. when you get the trouble, శ్రమ వచ్చినప్పుడు గాని నువ్వు కృంగినట్లయితే ఏటవుతావు? ఏటైపోతావు మనం? అదే సామెతలు ఏమని తెలుసా? మన తెలుగులో ఒక సామెత ఉంది, సంతోషము సగం బలము. అంటే సగం బలం ఎలాగుంటుందమ్మా? దేనికి మందులో చెప్పండి? క్యాన్సర్కి మందు ఉంది, ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. క్యాన్సర్, భయంకరమైన అనేక రోగాలకు మందులు ఉన్నాయి. కానీ ఒక దానికి మందు లేదు. ఏంటి చెప్పండి? చెప్పంటారా? ఏంటమ్మా? మనోవ్యాధికి మందు ఏం లేదు. ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నా దాని మందు లేదు. అంటే మనకి సంతోషం ఎక్కడంటే, హృదయం బాగా సంతోషం వద్దనుకోండి, 10 కిలోమీటర్లు నడిచేస్తాం అంతేనా? భార్యలు ఏం చెప్తారంటే, మంచిగా ఆనందంగా ఉందనుకోండి, భర్తకు బదిలీ ఉండిపెడతారు అంతేనా? ఎప్పుడూ సంతోషం. కోపం ఇచ్చేదానికి ఉప్పు ఎక్కువది, కారం ఉన్నది, అన్ని ఎక్కువ అంతేనా? అంటే మన సగం బలం ఏంటి? సంతోషం. శ్రమ వచ్చిందని అదే సామెతలు ఏమి? దుఃఖ హృదయం అంటే ఎముకలకు పిల్ల. ఎముకలకి ఏటి గుళ్ళు చెప్పండి? దుఃఖ హృదయం. మన చుట్టూ పంచభక్ష పరిమాణాలు పెట్టినా మనసులో బాధ అనుకోండి, ఆ నోట్లో కానీ మరి తినడానికి అవకాశం. అదే సామెతలో సంతోషం అంటే సగం బలం అని ఎందుకంట. అదే ప్రోవర్స్ ఏమన్నారంటే, దుఃఖ హృదయం దేనికంట? ఎముకలకి ఏంటంట? కాబట్టి ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురైనా, ఎంత భయంకరమైన పరిస్థితి గుండా మనం నడిపించబడిన, ఒక మాట చెప్పాలంటే మరణమే మన ఎదురుకు వచ్చి నిలబడి. వాక్యం ఏం చెప్తుంది? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేటవుతావు? ఏం చేయలే. చేసి అలా చెప్పడం బైబిల్లో. ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా మనం నడిపించబడినా, మనం ఏది కోల్పోయినా పర్లేదు కానీ మన ధైర్యాన్ని కోల్పోకూడదు. అంతేనా? ఏదైనా కోల్పోవచ్చు. 1000 రూపాయలు కదా, 1 కోటి రూపాయలు పోయినా మళ్ళీ సంపాదించుకో. ఉద్యోగం పోయినా పర్లే. ఒక సహోదరి 4 నెలల క్రితం అనుకుంటాం, 3 నెలల క్రితం ఫోన్ చేస్తే, పాస్ గారు నాకు మా హస్బెండ్కి 2 మంది జాబులు చేసేవాళ్ళండి, అప్పుడు ఉద్యోగాలు అవకాశాలు ఇద్దరికే పోయేయండి, వయసు ఉద్యోగంతో పాటు 41, 42 వచ్చాయండి, ఉద్యోగం దొరుకుతుందో లేదు తెలియదండి పాస్ గారు. నన్ను ప్రార్థన చేద్దాం. కొన్నిసార్లు సమృద్ధిగా ఉంటుంది. ఒక రోజు పనికి వెళ్తే 5,000 వస్తుంది, ఒక రోజు పనికి వెళ్తే నెలంతా తిరిగిన 1 రూపాయి. అది ఆర్థిక శ్రమ ఇబ్బంది అవ్వచ్చు.
ఒక అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే పిల్లల యొక్క విధేయత అవ్వచ్చు, ఉద్యోగం లేని స్థితి అవ్వచ్చు. అది ఏదైనా సరే శ్రమ దినమున మనం కుంగిపోవడం కాదు. అనారోగ్యం వచ్చినప్పుడు బాధపడిపోదు కాదు. ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, నువ్వు కృంగిపోయి ఉన్నావు అనుకో, అనారోగ్యం 10 రెట్లు నీ కృంగుదల వాళ్ళు పెరిగిపోయి అంతరా. నా దేవుడు నాకున్నాడు, నా రక్షకుడు నాకున్నాడు, నా విమోచకుడు నాకున్నాడు. అదే మాట ఇక్కడ బైబిల్లో చెప్తారు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవేంటవుతో కృంగిపోవడం కాదు, అదే పడిపోవడం కాదు, అంటే పడిపోవడం కాదు. ఒక మాట గుర్తుంచుకోండి, ఆ శ్రమలో మేము కృంగిపోతే ఈరోజు ఇక్కడ నిలబడలేం. నాకు తెలుసు. మనవరు ఒక ఆవిడ ఫోన్ చేసి, భాస్కరు లాస్ట్ టైం నేను ఎందుకు వచ్చేది 2 వేలు 5 నిమిషాలు నిలబడలేకపోయాను మాస్టర్, అంత వేడిగా ఉందండి, మీరు ఎలా కొనుక్కున్నారండి? అంటే మన శ్రమలో మనం కృంగిపోకూడదు. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా ఆధారపడకూడదు. అందుకే పౌలు అంటాడు, వెనుక ఉన్న వాటిని మార్చి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచు. మనకున్న పందెములో మనం ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తి పేషెన్స్. వస్తాయి, శ్రమలు వస్తాయి, కొన్నిసారి అనారోగ్యాలు వస్తుంటాయి, కొన్నిసార్లు ఆర్థిక సంబంధ ఇబ్బందులు వస్తాయి. అమ్మకు మాట, నా గొంతునలు కూర్చొని ధన సంబంధంగా ఎప్పుడు కూడా సమృద్ధి ఒకేసారి ఉండదమ్మా. మనం పుట్టినప్పుడు బతికే జీవించినంత కాలంలో సమృద్ధి ఉండాలంటే ప్రపంచం ఎవరికీ అది సాధ్యం. ఇట్స్ నాట్ పాత్. సమృద్ధి కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఏం తరం ఉంటుంది. ఇట్స్ ఆల్ పార్ట్. ఇవన్నీ మన జీవితంలో భాగం. జీవితాంతం ఆరోగ్యాలే కాదు, కొన్నిసార్లు ఏంటి ఉంటుందమ్మా చెప్పండి. నాకు ఏ అనారోగ్యం లేదన్నా చేసి చెప్పండి. పుట్టిన తర్వాత ఇప్పుడు కనీసం జ్వరం కూడా రాలేదన్నా చేసి చూపించండి. రాలేదమ్మా? వస్తుంది. ఎందుకు రాదు? ఓ జ్వరమో, తలనొప్పో, కడుపు నొప్పో, ఇంకోటో వస్తాయి. జ్వరం వచ్చిందని జీవితాంతం జ్వరం సమస్య వచ్చిన జీవితాలు సమస్య ఉండిపోద్దా? లేని తరం ఉందని జీవితాంతం లేని తరం వస్తుందా? కాదు. కలిమి లేని కావడి ఎక్కువ. శ్రమలు వస్తాయి, ఆర్థిక సంబంధ ఇబ్బందులు వస్తాయి, దాని వెనక సమృద్ధి ఉంటుంది. కష్టం వస్తుంది, దాని వెనక సుఖం ఉంటుంది. అందుకే దేని వాక్యంలో సొలొమోను అంటున్నాడు కదా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేటవుతావు? శ్రమ దినమున కృంగిపోతుంట మనం చేతకాలం అయిపోతాం. ఒకసారి చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం సెకండ్ ఎపిసోడ్ తిమోతి చాప్టర్ 4:7. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఏ ఆత్మని ఇవ్వలేదమ్మా? పేదరికల ఆత్మనికి ఇవ్వలే. ఏ ఆత్మని ఇచ్చాడు? శక్తియు. ఏ ఆత్మమ్మా? శక్తి కలిగిన ఆత్మ, బలము కలిగిన ఆత్మ, ధైర్యమునిచ్చే ఆత్మ. సామెతలు ఏమని తెలుసా? నీతిమంతులంట సింహం వలె ధైర్యం ఉంటారు. ఎలా ఉంటారు? ఇది దేని వల్లమ్మా? మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి. సింహం దేనికి భయపడదు. ఒకవేళ ఆడసింహమైన భయపడితే కానీ మగ సింహం భయపడతారు. ఏనుగు వచ్చినా భయపడదు. నీతిమంతులు అలాగే ఉంటారంట, సింహం వలె. నీతిమంతులు సింహం వలె ధైర్యం కొట్టారంట. అందుకే దేని వాక్యం ఉంది, తిమోతి చాప్టర్ 1 తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం.
పిరికితనము కలిగిన ఆత్మ మనకు దేన్నైనా ఎదుర్కోగలిగినది, ధైర్యము కలిగినది, బలము కలిగినది, శక్తి కలిగినది. అటువంటి ఆత్మ మనకి ఇచ్చారట. మీరు మా 4 సువార్త మీరు చదవండి. యేసయ్య he never afraid anything in the world. ఆయన 30 సంవత్సరాల జీవితంలో కానీ 3.5 సంవత్సరాలు పరిచయాలు కానీ దేనికి భయపడలేదు. ప్రధాన యాజకుడికి భయపడలేదు, శాస్త్రికి భయపడలేదు, ఈ లోకములే అధికారానికి భయపడలేదు. ఎవరు? యేసు ప్రభువు. దేని వాక్యం ఏమని తెలుసా? That Jesus was preached the God's word with the authority of the God. అది మామూలు చెప్పలేదంట. వాక్యం ఎలా చెప్పాడు? ఒక అధికారం గలవాడు. అంతేనా? ఎలా చేసినామో ఎలా చెప్పాడు? అధికారం. మొన్న శనివారం మొన్న శుక్రవారం బాప్తిసం ఇచ్చారు. మన ఉన్నస్తులు కూడా ఉన్నారు కానీ అది సిద్ధపడలేదు. బాప్తిసం ఇచ్చిన తర్వాత నడుచుకుని వస్తుంది. ఒక ఆయన అంటున్నాడు కదా, అసలు మీ గొంతు బాగా కొట్టినట్టు ఉంటుందండి అంటే, మరి అలాగే మాకు ఇచ్చాను వాయిస్. ఎలాగుంటుందంట? ఎలాగొచ్చింది మాకు అధికారం? మేము చదివలేదు మీకు అధికారం. మాకు అధికారం ఇచ్చింది ఎవరు? గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడు ఇచ్చాడు. అది శాస్త్రం వల్ల చెప్పలే. The Jesus was preached the God's word with the authority of the God. అది అధికారం గలవాడి పోదు. అదే యేసయ్య చెప్పినాడు, ఇదిగో భూమి మీదను ఆకాశం మీదను సకల సృష్టి మీద నాకు అధికారం ఇచ్చారన్న. అన్ని నామముల కంటే పై నామం ఆయన నామము కాబట్టి యేసయ్య అధికారము గలవాడే. ఎలా బోధించాడు? అధికారము గలవాడే బోధించాడు. తప్పకుండా దేవుని నామం పెడతామా? అదే మాట పౌలు అంటున్నాడు 2 తిమోతి రాసింటాడు. ఏమన్నాడు? పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ మనకి ఇచ్చాడు. మరొక రెఫరెన్స్ చూద్దాం. చూడండి, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యాలు 16:23. ఇక్కడ సందర్భం ఏంటంటే చాలా దెబ్బలు కొట్టి ఎవరి దెబ్బలు కొట్టారంటే పౌలుని ఇచ్చారు. When the Paul and Silas preach the God's word, while they are doing the great miracles of God, అద్భుతాలు చేస్తున్నాడు, మాత్కారాలు చేస్తున్నప్పుడు, సూచకులు చేస్తున్నప్పుడు చూడండి, దేవుని వాక్యమైన బైబిల్ కింద రాయబడి మాట, పౌలుని సెల్లు పట్టుకున్నారు, వారు సువార్త ప్రకటిస్తారు. వాళ్ళకి బాగా కొట్టివేసి చెప్పారు, కొట్టారు. తర్వాత కాళ్ళకి ఏంటంటే బిగించారు. చదవన మాట వాళ్ళ దగ్గర వారు చాలా దెబ్బలు కొట్టి we are meditating book of Acts chapter 16 verses 23 కదమ్మా, 23. వారిని చెరసాల్లో వేసి, ఒకటి చాలా దెబ్బలు కొట్టారు, రెండోదిగా చెరసాల్లో వేసారు. పట్టణంగా కనిపెట్టవలెనని అందరి ముందు కాలు చేతులు కేటేశారమ్మా. ఎన్నో వచ్చిన చెప్పండి? 24. చాలా దెబ్బలు కొట్టేశారు, పౌరులు ఇచ్చారు. దెబ్బలు కొట్టేసి తర్వాత ఏం చేస్తారంటే చెరసాలు వేసేసారు. అమ్మా ఒక మాట నేను చెప్తాను, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు అప్పుడైనా స్టేషన్లో రోజు వెళ్తున్నారా సెల్లో? అమ్మా ఒక ఏదైనా పని అయితే దాని మీద ఒక స్టేషన్ వరకు వెళ్ళి ఉంటాం, కానీ ఎప్పుడు కూడా మనకి ఆ బేడీలు వేసి లోపల జైల్లో ఆ స్టేషన్ లోపల సెల్లో పెట్టలేదు. కానీ పోలీసులు ఎక్కడ పడేశారు? చాలా దెబ్బలు కొట్టారు. నన్ను కూడా రక్తం దాలుగా దెబ్బలు కొట్టారు. రెండోది కాలికి చేతులకి ఏంటి బేడీలు వేసారు. బండారు అంటే తెలుసమ్మా, ఆ బేడీలాగా ఉంటాయి, ఎంతంత బరువుని ఎనప గుళ్ళు ఉంటాయి, దాని బండాలు అంటారు. ఆ కాలు చేతులు బెడ్లేసి బండాలు అంటే కాలు కలపడానికి చేయి కలపడానికి లేదు. పోలీసు చాలాసార్లు వేసారు. మనమైతే ఏం చేస్తాం? యోమూరు అని ఉంటాం. అమ్మ అంతేరా?
మనమైతే ఎందుకు ఈ దేవుడు నాకెందుకు చేసే నాకెందుకు చాలాసార్లు వేసాను నన్ను. అమ్మ వినండి, కాలుకి చేతులు బండ పక్కన కాలుకి చేతులు బండాలు వేసి బిగించాడు. నాకెందుకు చాలా దెబ్బలు కొట్టేశారు. మనం అనుకుంటాం కదా, అమ్మ దేనికరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధం అనుకుంటాం మామూలుగా. అనుకోమా, పేతురు ఏమన్నాడు, ప్రభా నీ గురించి నేను దేని చేస్తా, ఐ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ యు గాడ్ అన్న పేతురు. అదే పేతురు ఎన్నిసార్లు చెప్పాడు? ఎందుకంటే మరణమే వచ్చింది. పేతురు అలా చెప్పకపోతే ఏం చేస్తారట, అదే శాస్త్ర పరిచయం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈరోజు రాజు బట్టలు వాళ్ళ పేతురుకు పట్టుకుని చాలాసార్లు వేస్తారు, లేకపోతే సిరివేయడమే చేస్తారు. సరే భయపడి ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే, వేసేవారు నాకు తెలియదు అన్న. మనం అక్కడ కొన్నిసార్లు అనుకుంటాం, ఎంత శ్రమ వచ్చినా నాకు పర్లేదు, నాకు ఎంత శ్రమ వచ్చినా పర్లేదు అనుకుంటాం. ఆ శ్రమ వస్తే తెలుస్తుంది నాకు. అంటే ఇక్కడ పౌలు శీలు ఏం చేస్తున్నారంటే, మనం ఏం చేస్తాం, ఏడ్చుకుని ఉంటాం, కన్నీరు కాడుతుంటాం. కానీ పౌలు శీలు అది చేయలే. ద పాల్ అండ్ సైలెన్స్ దే ఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్. ఏం చేశారంటే, మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు, ఆ దేవునికి జీవము కలిగిన దేవునికి, రక్షణ విమోచించే దేవునికి, సర్వసృష్టి మీద ఆధిపత్యం కలిగిన దేవునికి, ఆ పరలోక రాజ్యానికి మానవులు వారసులుగా చేసే దేవునికి, పుట్టిగుడ్డి వాళ్ళకి కలిగించిన దేవునికి, 30 సంవత్సరం యాదిగరి రోగిని బాగు చేసిన దేవునికి మానవుడికి రక్తము కాల్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన వాడు రక్షకుడైన మోక్షకుడికి ఏం చేస్తున్నారంట? ఏ టైంలో అమ్మా? మధ్యరాత్రి వేళ. అమ్మా ఏ టైంలో? మధ్యరాత్రి వేళ. ఉద్యోగాలు చేసేవాళ్ళు సాయంకాలం అయ్యేటడికి హ్యాపీగా మనం వచ్చి ఏం చేస్తాం, చక్కగా మంచిగా స్నానం చేసి మంచిగా భోజనం చేసి ఏం చేస్తాం మనం? మంచిది, అన్ని మంచిదే. వ్యాపారాలు చేసే వాళ్ళు అయితే ఇంకా. కానీ ఎప్పుడు స్థితిస్తున్నారు దేవుణ్ణి? మధ్యరాత్రి వేళ. మనం కొంచెం లోతుగా వాక్యం, అప్పటికి నిద్ర రాలేదు వాళ్ళకి. మన కొంచెం కూర్చొని చూపించింది. ఒకసారి పాసం గారు ఏం చేస్తుంటారంటే, డ్రైవ్ చేసుకుంటుంటే ఇలా వచ్చి, ఏంటి టైం ఎంత అయింది తెలుసా అంటారు. ఎంత అయిందమ్మా? 10:30 అయిందండి. ఈ రోజునంత బలమైన పరిచయం చేస్తున్నామంటే ఈ మధ్యకాలం అనేకమైన ప్రాంతాల వాక్యం చెప్పి, ఎన్నో ప్రాంతాలు. విశాఖపట్నంలో అక్కడ ఇండస్ట్రీ పెద్ద సంఘాలు అమ్మ. ఒక సంఘం ఏంటంటే జీసస్ సేవర్ చర్చ్ అని సీక్రెట్ ఉంటుంది. అక్కడ పోయిన అలా వాకింగ్ చెప్పారు. ఎంత బలమైన పరిచయం చేయడానికి కారణం ఏంటో తెలుసా? మన మోకాలు నల్లబడితే మొహం తెల్లబడదు. ఎప్పుడైతే మన దేవుడి గారు బ్రతకడం ప్రారంభించామో, ఎప్పుడైతే దేవుడికి శక్తులు మనం మోకరించడం నేర్చుకున్నామో, ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకడం నేర్చుకున్నామో, ఎప్పుడైతే దేవుని కొరకు ఒక నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవించామో, బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. పౌలు ఏం చేసుకుని పోలేదు, అదే పోలేదు. వాళ్ళకి తెలుసు, నువ్వు నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు. He is able to do any miracle. ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన సమర్థుడు మన రక్షకుడి మాత్రమే లేచాడు. చెప్పండి దేవుని నామమున. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. When you particularly meditate the particular passage in the Bible, the book of Acts chapter 16 verses 21 on 22 onwards, ఆ పేరాన్ని కానీ ఆ వాక్యాలు కానీ మనం ధ్యానించగలిగితే, మధ్యరాత్రి అలా ఎన్ని దెబ్బలు తిన్నా, శరీరం రక్తముద్దాలుగా కారుతున్నా, ఎంత భయంకరమైన శ్రమలో వాళ్ళు ఉన్నా, చెరసాల్లో ఉన్నా, ఒక కాళ్ళు ఒక చెయ్యి కదపలేని పరిస్థితులు ఉన్నారు. సరే, మరి తిరుగుపోలేదు.
పౌలసీలు అదే పడలేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు మేము నమ్మిన దేవుడు జీవం కలిగి డయాబెటిస్ ఆఫ్ గాడ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అంటే వాళ్ళకి తెలుసు, దేవుని సామర్థ్యం అంటే వాళ్ళకి తెలుసు. మధ్యరాత్రి ప్రార్థన చేయించు, కీర్తన పాడదు. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఏడు కలిగిందమ్మా చెప్పండి ఒకసారి. ఏడు కలిగిందమ్మా. ఒక ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్పండి. ఒకవేళ ఆ దెబ్బలు చాలా తిన్నప్పుడు, పౌలు సేనలో చేతుల కాలు బండలు బిగించినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు కృంగిపోయి అధైర్యంగా ఉన్నారనుకోండి, భూకంపం వచ్చేదా? దేవుని అద్భుతమైన కార్యం జరిగేదా? చెప్పండి. జరిగేదా? జరగదు. The miracle of God won't take place in the life of the Paul and Silas. పౌలు జీవితంలో, శీల జీవితంలో అద్భుతమైన కార్యం జరిగిందంటే దాని అర్థం ఏంటంటే, మూలవాక్యం ఈరోజు 24 Proverbs chapter 24 verses 10. శ్రమ దినమున నీవు కృంగిడి ఎడల ఏంటవుతావు? శ్రమ దినం కుంగిపోతే నేను ఏంటవుతావు? చేతకాలం అని అదే పడిపోమని చేతకాలం అయిపోతావు. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా మాట తెలిసి ఆ క్రైస్తవునికి ముందు వైపు వెనక వైపు కావచ్చం లేదు. విశ్వాసమైన డాలు, వాక్యమైన ఖడ్గం, రక్షణ శిరస్త్రాణం, సమాధాన సువార్తలను చెప్పులని ఈ కవచం అంటే దేనికమ్మా? క్రైస్తవుని వెనక వైపు కవచం లేదు, అంత ముందు వైపే కవచం. నాగటి మీద చెయ్యి వేసి వెనకదారి చూసుకోనంట నాకు పాత్రుడు కాదు. ఎలాగంట? నాగటి మీద వేసుకొని మనం వెనకదారి చూసామా ఏటవుతాం? మన పాత్రలు కాదు. ఎంత పరిస్థితి వచ్చినా భయపడిపోవడం కాదు, ఎంత పరిస్థితి వచ్చినా కృంగిపోవడం కాదు, ఎంత అనారోగ్యం వచ్చినా అధైర్యపడటం కాదు. పౌలు శీల అధైర్యపడలే. పౌలు శీల కూడా అధైర్యపడితే అంత గొప్ప అద్భుత కార్యము వారి జీవితంలో జరిగేది కాదు. ఇదేనాడు పౌలు గురించి శీల గురించి మనం ధ్యానించిన సంవత్సరం లేదు. ప్రపంచంలో ప్రతి మందిరంలో, ప్రతి సంఘంలో, ప్రతి దేవచనుడు అనేక సార్లు ఈ దినాల పౌలు గురించి, శీల గురించి నువ్వు పోలిస్తున్నావు అంటే కారణం ఏంటంటే వారు కృంగిపోలేదు. అదే మన మూలవాక్యం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల ఎటువుతావు? చేతకారం అయిపోతాం, చేతకారం అయిపోతాం. ఎంత పరిస్థితి వచ్చినా అమ్మా, ఎంత పరిస్థితి వచ్చినా ఎలాగ వెళ్ళాలి ముందుకి? ధైర్యముగా నా దేవుడు నాకున్నాడు. ఒక్క మాట, ఒక్క మాట మనకి చాలు. నా దేవుడు నాకున్నాడు చాలు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ద డెడ్ గాడ్. మన దేవుడు ప్రాణం లేని దేవుడు కాదమ్మా, గుర్తుంచుకోండి. మనం నమ్మిన దేవుడు జీవం కలిగిన వాడు. మనం నమ్మిన యేసయ్య ఈ దినం కూడా బ్రతికే ఉన్నాడు. తండ్రి కృపాసన కూర్చుని మనకు విజ్ఞాపన చేస్తున్నాం. Jesus was sitting at the right hand of the Father. He was praying for the nations. He is praying for the salvation of the mankind. మానవులకు మోక్షం కొరకు, దేశాల కొరకు ఆయన ఏం చేస్తున్నారంటే తండ్రి కృపాసన కూర్చుని మనకు విజ్ఞాపన చేస్తున్నారు. పౌలు శీల పౌలు గురించి శీల గురించి మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. There is no need to meditate about the Paul and Silas. మధ్యరాత్రి వేళ ఎటు వచ్చిందమ్మా? భూకంపం వచ్చింది. ఒక మాట తెలుసా? శ్రమ రావాలి, పరీక్ష రావాలి మన జీవితంలో. అప్పుడు మన విశ్వాసం వస్తుంది. మన విశ్వాసం ఏంటి తెలుసు. యోహాను చెప్పిన మాట ఏంటి తెలుసా? వన్ పర్సన్ కమింగ్ బిహైండ్ మీ, నా వెనక వస్తున్నాడు. ఐఎమ్ అనేబుల్ టు రిమూవ్ హిస్ షూ లెగ్స్ అని చెప్పుల వారిని ఎప్పడానికి కూడా నేను పాత్రను కాదు. అని చెప్పుల వారిని ఎప్పడానికి నేను పాత్రను కాదు. దేనిలో ఇస్తాడు బాప్తిజం చెప్పండి? ఒకటి పరిశుద్ధాత్మలు ఇస్తారట, రెండవదిగా అగ్నిలో. అంతేనా? క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు. సమృద్ధి ఉంటుంది ఒకసారి, ఒకవేళ సమృద్ధి ఉంటుంది.
ఒకసారి నియంత్రణ సమృద్ధిన్నప్పుడు సంతోషపడిపోయి నియంత్రణ వచ్చినట్టు కుంగిపోవడం కాదు. ఆరోగ్యం ఉన్నవాడు మంచి ధైర్యంగా ఉండి అనారోగ్యం వచ్చినట్టు కుంగిపోవడం కాదు. ఉద్యోగం ఉన్నప్పుడు వచ్చి అదే సంతోషంగా ఆనందంగా ఉండి ఉద్యోగం పోయినప్పుడు దుఃఖపడిపోవడం కాదు. ఇట్స్ నాట్ ద రియల్ పిక్చర్. ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినా అందుకే ఇంగ్లీష్లో ప్రయోగపడ్డాం. మెన్ మే కమ్ మెన్ మే గో ద ఓల్డ్ గ్రామర్ దట్ సేమ్. ఇంగ్లీష్లో పద్యానికి అర్థమేంటి తెలుసా? మనుషులు మొడతంటారు గిడుతుంటారంటే లోకం ఇంకా కొనసాగుతుంది. దానికి దేవుడి శాఖం ఏం చెప్పి మారంటే ద బిలీవర్ మే కమ్ ద బిలీవర్ మే గో బట్ ద ట్రూ బిలీవర్ బిలీవ్ ఫర్ ద లార్డ్ ఎవర్. అంతేనా? నిజమైన క్రైస్తవుడు శ్రమ కృంగిపోడు. నిజమైన క్రైస్తవుడు దేని కృంగిపోడు? శ్రమ కృంగిపోడు. ముందు ఆదివారం ఒక విజయనగరంలో ఒక పెద్ద సంఘంలో యానివర్సరీ తగ్గితే అంత మా బంధువు అవుతాడు, మేనమామ అవుతాడు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు సంస్థ మేనమామ అవ్యం. ఆయన ఆయన పాస్టర్ గారు మేనమామ మాకు బాబాయ్ అయితే అవ్యంతుడు మాకు ఏంటో మేనమామ అవుతాడు. ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రతిదాస్ గారు ఎలాగైనా ఆదివారం రావాలంటే చర్చికారు అంటే అలాగేనండి వస్తాను వెళ్ళాను. విజయనగరం వరకు వెళ్తున్నప్పుడు గాలి కొద్ది మన ఆదివారం ముందారు చాలా 30 సంవత్సరాల మధ్యలో విజయనగరం పెద్ద పేరు మోసింది అవుతుంది. చాలా పేరు ఉంది. చాలా మంది విజయనగరంలో ఎవరు తెలియని ఉంటారు. సార్ జేమ్స్ నాథ్ గారు అని పిలిచారు వాకింగ్ చెప్పడానికి. ఇస్తే అతనికి రోడ్డు మీదకి ఎవరో అదే పెడితే వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాను. బాగా వేడిగా ఉంది, గాలి పొంది అయినా అంచనాకి అక్కడ బాగానే ఉంది. అక్కడ బస్ స్టాప్ నుండి మళ్ళీ బయటకు వచ్చి ఇంకా నేను గుడికి తీసుకెళ్ళాను. గుడి మీద ఉంది అతను మా బ్రదర్ కూడా చెప్తే కార్ వేసుకు వచ్చాడు చిరంజీవిని. ఆ కార్లు వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో ఏసీ ఊళ్ళో ఎలాగుంటుంది ఏసీలు మళ్ళాడుతుంది. ఏసీ లేదు. ఏసీ లేకపోతే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. సూట్ వేసుకెళ్ళాను. ఎందుకంటే అది కొంచెం పెద్ద ప్రోగ్రామ్ అని సూట్ వేయాలి. సూట్ వేసుకుని వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళి వాకింగ్ చెప్పాలి. ఎలాగందంటే ఇప్పుడు మనం డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక 10 చెంబులు నీళ్ళు ఒంటి మీద వేసుకుంటే ఎలాగుంటుందమ్మా చెప్పండి. ఎలాగుంటుంది మరి చెప్పండి. మన పట్ల ఈ డ్రెస్ వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను 10 చెంబులు నీళ్ళు మొత్తం మీద వేసుకున్నాను అనుకోండి ఎలాగుంటుందా బాడీ? అలాగే అయిపోయింది. స్వెట్ మొత్తం తడిచిపోయి కానీ సూట్ ఎప్పుడు లేదా లైవ్ ప్రోగ్రామ్ చాలా దగ్గరికి వెళ్తారు. మరి వేల మంది చూడాలి. ఎప్పుడే ఒక గంట అనుకుంటారు వాకింగ్ చెప్పారు. వాకింగ్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పారు. ఒకవైపు దారిలో దాడుతుంది వాక్ రావాలి. ఈ గంట మామూలుగా చేయగలదు సేవ అదేనా? ఈ ఎండలు కానీ ఈ పరిస్థితులకు కానీ ఇరుకులు ఇబ్బందులు ఏం చేయగలరు? మమ్మల్ని ఏమో చేస్తే మేము దేవుని పరిచయం నిలవాలి. అయిపోయింది. ఆరాన్ని అయిపోయిన తర్వాత వాకింగ్ చెప్పేసాను. అప్పుడు చూద్దామని సూటలు ఇప్పి మరి ఎవరైతే కార్లో అక్కడ తీసుకెళ్ళాడు. ఈ రోజు ఎలాగైపోయింది? ఏసీ అయితే బాగుంటుంది. ఏసీ తీస్తే మళ్ళా ఎంతమందిలో ఏసీ ఉంది నాకు తెలియదు. కానీ ఈ గుడ్డి పాత్రకి ఏసీ ఏది ఎక్కడ ఏసీ లేకపోతే గొడవ. ఒకసారి హాస్పిటల్ తగ్గుతాను ఏడు అమ్మా ఏసీ ఎట్లా బాధ్యత ఎట్లా ఏడు బాటు ఆడతాను. 10 గంటలకు ఏసీ అయితే 10 గంటలకు చూపుతుంది ఏసీ. చల్లతరం కావాలి. మనమే ఉండలేక పెళ్ళి ఎక్కడ ఉండి కాదు. వెంటనే సూట్ తీసాను. ఆ కోటులో తీసి వెంటనే మా బ్రదర్ కోటు కార్లు ఎట్టరాని ఇలా ఇచ్చేటప్పటికి ఆ సూట్ పట్టుకుని ఏంటనియా ఇది సూట్ అంతా ఫుల్గా నీటిలో నానబెట్టినట్టు ఉంటుంది మరి. సేవ అంటే ఇలాగా ఉంటుందా? సేవ అంటే ఇలాగ ఉంటుంది. ఆ సేవ ఎండ్లో ఏం చేయగలం? మనం దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని మార్గం మనం నడుస్తున్నప్పుడు, దేవుని కొరకు నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవించినప్పుడు ఏమి మనం ఏం చేయాలి? ఆ దెబ్బలు కానీ ఆ కాలికి చేతులకు వేడి వేసిన వేడిలో బండాలు బిగించినప్పుడు అది కానీ చెరసాల్లో పోలీసు సెల్లో పడిసినా వాళ్ళు దుంపుకోవాలి. అదే కాదు. 23 వాక్యం మీద శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేటవుతావు? శాతకాలం పడిపోతావు. సముద్రం కృంగిపోవడం కాదు.
Don't give it up. ఎంతలారకు వచ్చిన అమ్మ నా గుర్తులో కుడితే చెప్పించాను. దోసార్లు ఎదురే మై వాయిస్ ప్లీజ్ సెన్సూర్ అంటే ఒకసారి కుడితే చెప్పించి నా గుర్తులో. మీరు టీవీలో కానీ లేకపోతే సెల్ ఫోన్లో కానీ ఒక ఆర్టికల్ చూస్తుంటాను నేను అనుకుంటున్నాను. టోమ్ అని అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు టోమ్. ఏ దేశంలో ఉన్నాడమ్మా? అమెరికా దేశం. ఆయన ఏంటి తెలుసా అమ్మా? వినండి ఒకసారి. ఈ రెండు కాళ్ళు ఇక్కడ ఉండవు, ఈ రెండు కాళ్ళు ఉండవు, మొత్తం రెండు చేతులు ఉండవు. ఈ రెండు చేతులు రెండు కాళ్ళు తెగొడితే ఎలాగుంటుంది అలాంటి మనిషి పుట్టినప్పుడు అలా పుట్టాడు. ఆయన పెట్టు మన ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఆయన జగన్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కలిసాడు కూడా. ఆయన పెట్టు రెండు ఇక్కడ నుండి మొత్తం ఉండివే ఇక్కడ వరకు నడుము వరకు, రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు. ఆయన ఏంటి తెలుసా? ప్రపంచంలో 100 మంది గొప్ప వ్యక్తులు ఆయన ఒకడు ఉన్నాడు. ద మోస్ట్ పాపులర్ పర్సన్ అనే ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈవెన్ చాలా మందికి అది అలా 100లో లేవు. 100 మంది ప్రముఖ వ్యక్తులు ఆయన ఒకడు. ఆయన ఎంత వ్యాపారం చేస్తాడు తెలుసామా? 100 కోట్లు 1000 కోట్లు వ్యాపారం చేస్తాడు. ఏటి లేవు, రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు. మనమైతే ఏం చేసేవాళ్ళం? కనీసం గ్లాస్ నెయ్యి తీసుకోవడానికి రావడానికి లేదు. మరి ఎలాగ తిరుగుతాడో మనకు తెలియదు. అనుకుంటే తిరుగుతాడేమో, లేకపోతే ఒక చెయ్యి ఉంటే దాన్ని చక్రాడు ఏదో చేసి తిరుగుతాడు. అంతే చేతులు లేకపోతే మనం ఏం చేయగలం? కాళ్ళు లేకపోతే అక్కడ ఏం చేయగలం? మొండివే, రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు లేవు. కానీ ఏం చేయలేదు ఆయన? కృంగిపోలేదు. రోజు ఆడికి ఈవెన ఆడ కృంగిపోలేదు, అదే పడలేదు. ఎందుకంటే శ్రమ దినమని నువ్వు కృంగి ఏంటవుతావు నువ్వు? We should not afraid anything in the world. ఈ లోకంలో దేనికి కృంగిపోవడం కాదు. పౌలస్సీలో కృంగిపోలేదు, అదే పడలేదు. మధ్యరాత్రి వేళ పాటలు పాడారు, కీర్తనలు పాడారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వెంటనే ఏ గ్రేట్ మిరకల్ హ్యాస్ సీన్ విత్ పాల్ అండ్ సైన్. గొప్ప అద్భుతం జరిగింది. చెరసాలకు పెద్ద భూకంపం వచ్చింది. అందరి బంధకాలు ఊడిపోయి చెరసాల తలుపులు తెరవబడ్డాయి. టైం తీసుకుంటున్న వారు రాష్ట్రం మొత్తం జాడించాలని వెంటనే చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు కదా, అయ్యో ఖైదీలు అమ్మా దొంగోడు చేతి కావాలని తాళాలు ఇస్తామని చేతి. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెరసాల నాయకుడు అమ్మో మన విశాఖపట్నం సెంట్రల్ జైలు ఉంది, దాన్ని ఓపెన్ చేస్తామని ఒక ఖైదీ ఉన్నాడు. ఏం చేస్తారమ్మా? మాట్లాడాలి వినా. చెరసాల తెరుపులు తిరిగితే ఏం చేస్తారమ్మా? జైలు ఓపెన్ చేస్తే ఒక ఖైదీ ఉంటాడా? ఆ జైలు పెద్ద గోడ ఉంటుంది, ఆ కరెంటు రైళ్లు ఉంటాయి, దాటి బయటికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. చెరసాల నాయకుడు అనుకున్నాడమ్మా భూకంపం వచ్చి అందరి బంధకాలు ఊడిపోయి చెరసాల తలుపులు అన్ని తెరబడి, కొన్ని తలుపులు అన్ని తెరిపి తెరబడ్డాయి. వెళ్ళిపోయారు అందరూ. అనుకున్నారు ఏం చేశారంటే ఇక లాభం లేదని చెప్పి ఒక కత్తి వస్తుందని చంపుకోబోతుంటే అప్పుడు పౌలుసీలు ఏమంటున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి మేము వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నాం. అప్పుడు చెరసాల నాయకుడు ఏమన్నాడు తెలుసా? అయ్యలారా, రక్షణ పొందడానికి నేను చేయాలి. వాట్ కెన్ ఐ డూ టు గెట్ ద సాల్వేషన్? ఆ మాట చదవండి ఒకసారి. ఎన్నో వచ్చినమ్మా? 31 31. అప్పుడు సరే ఏమన్నాడు? ఎవరమ్మా అన్నాడు? చెరసాల నాయకుడు. ఒక్క మాట తెలుసమ్మా,
చెరసాల నాయకులు అలాగ జైలు ఎలాగుంటాడు తెలుసా? చాలా హార్డ్గా ఉంటాడు. అంతేనా? పోలీసులు ఎలాగుంటారు చెప్పండి? పోలీసులు ఎలాగుంటారా? మళ్ళీ సాఫ్ట్గా ఉంటారా? ఎలాగుంటారు? ఎరా మా ఫ్రెండ్ ఒకడు కాదులండి కోర్టు వ్యాపారం చేస్తున్నాడు. సంవత్సరం ఆడాడు, ఒక కోర్టు వ్యాపారం చేస్తాడు. ఒకసారి ఎక్కడో కానీ ఏదో షాప్ వాళ్ళకి వెళ్ళి కారు ఇలా ఆపాడు. ఎవరో ఒక ఎస్ఐఎస్ సర్టిఫికేట్ వచ్చి ఎరా ఇక్కడ ఆపా కారు అన్నారు. ఈయన బాగా ఉన్నాడు, సపట్ల అది కమిషనర్ కాదు, మినిస్టర్ లెవెల్, అందరికి తెలుసు. కాదు ఒక ఎమ్మెల్యే పలా శ్రీనివాస ఇంద్రికి ఎంత ఉంటాడు, మన అంతా 20 లక్షలు అంతా డొనేషన్ ఇచ్చాడు ఎలక్షన్. ఆయన అన్నాడంటే ఒక ఎస్ఐ ఎవరో, ఎరా ఇక్కడ ఆపే కారు అన్నారు. ఎరా నువ్వు రా అని అడిగాడు. పోలీసుల మాట ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? సాఫ్ట్గా ఉంటుందా? మనలాగా హంతకులతో అలా మాట్లాడితే జోగం చేయలేదు. చాలా హార్డ్గా ఉంటారు. వాళ్ళకంటే హార్డ్గా ఉన్న వాళ్ళు ఈ చెరసాలు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ ఎక్కడుంటే చెరసాలు కాపలా కాస్తారు. ఆడ ఖైదీలు అలవాట్లు ఏం చేస్తుంటారు? చాలా హార్డ్గా ఉంటారు. ఇప్పుడు చెరసాల నాయకులు ఏమంటున్నాడు? అయ్యారా అంటే ఏంటి? ఒక ఖైదీగా చెరసాల్లో ఉన్న పౌరుని, ఒక ఖైదీగా చెరసాల్లో ఉన్న సేవలు ఏమంటున్నారు? అయ్యారా రక్తం పొందడానికి నేనేం చేయాలి? ఆ మారు మనసు ఎక్కడొచ్చింది? అంత మనస్సు రావడానికి కారణం ఏంటంటే ఆయన చూశాడు, అద్భుతమైన కార్యం చూశాడు ఆయన. అందుకంటాడు అయ్యారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు పౌలు చెల్లేమన్నట్టు అప్పుడు ప్రభు నేర్చినందు విశ్వాసం ఉంది. అప్పుడు నీవును నీ ఇంటి వారును చూసారా అంత అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. నేను అనుకుంటాను కదా, చెరసాల నాయకుడే కాదు, ఆ రోజు చెరసాలు ఉన్న ఖైదీలందరూ చేసాను అనుకో. చెప్పకూడదు దేవుడు నాన్న. ఒకసారి ఇంటి హల్లు చదవమా? ఎవరు నమ్మారమ్మా? అంటే బైబిల్లో చెరసాల నాయకుడే ఉంది, కానీ చెరసాలు అందరూ ఎలా రక్షణ పొందుంటారంటే పౌలు శీల ధైర్యాన్ని చూసి, ఆ చెరసాల నాయకుడు మారు మనసును చూసి, ఆ దినాన్ని జైల్లో ఉన్నారు, సరసాల్లో ఉన్నారు, అందరూ కూడా దినాన్ని వేసేనా ఉంటున్నారు. అంత అద్భుతమైన కార్యం జీవితం జరిగిందంటే కారణం ఏంటి? మూలవాక్యం సామెతల గ్రంథం 24:10. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాలి. శ్రమ దినము కృంగిపోకూడదు. అనారోగ్యం వచ్చిన అధైర్య పడిపోకూడదు. సమస్యలు కూడా అధైర్య పడిపోకూడదు. కానీ నా దేవుడు నాకున్నాడు. మనం నమ్మిన దేవుడు జీవం కలిగిన వాడు. మనం నమ్మిన దేవుడు మరణాన్ని జయించిన వాడు. మనం నమ్మిన దేవుడు రక్షణ మోచుడు. మనం నమ్మిన దేవుడు నేటి వరకు సజీవుడిగా ఉన్నాడు. అందుకే దేవదూతలు చెప్పారు కదా మరి వాళ్ళకి, మృతు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఎక్కడిది? మన దేవుడు ఏమా? ఏ దేవుడు? సజీవుడు. సజీవుడైన దేవుడిని నువ్వు ఎలా మృతుల్లో వెతుకుతున్నావు? అంత గొప్ప దేవుడు చూసారా? మరొక రిఫరెన్స్ చూసి ముగించేద్దాం. 1 Kings chapter 8, మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. The 1 Kings chapter 19. ఇక్కడ సందర్భం ఏంటంటే ఒకసారి చూడండి. 1వ వచనం ఒకసారి చదవనాము. ఇస్రామ్మ ఏంటంట? ఆ దినాన్ని ఆహాబు ఇస్రాయేలు దేశం రాజుగా ఉన్నాడు. ఈ రాజు ఏం చేశారంటే ఆ దినాన్ని ఆ ప్రవక్తలందరూ చెప్పించారు. ఏలియా ప్రవక్తలను చెప్పించారు కదా 11 ముందు అధ్యాయంలో. బయలు ప్రవక్తలందరూ వెంట కోపం వచ్చింది, రాజు చంపిడని చూశారు. అంతేనా? తర్వాత మనకు కనిపిస్తుంది ఏంటంట, ఏలియాని ఎవరంటే మాట ఆహాబ్ అంటున్నాడు, రాజు అంటున్నాడు. యెజ్బెయేలు అంటుంది ఏమనంటే, ఇదిగో రేపు ఇది ఈ సమయానికి ఇన్ని గంటల కల్లా నీ ప్రాణం తీయపోతే నేను దేవుడి కన్నా అంటే ఇది ఏలియాకి ఏంటి వచ్చింది? ఒక మాట తెలుసామా?
ఎప్పుడే బాబు డాక్టర్కి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ పర్లేదంటే పర్లేదు. అమ్మా నీకు చాలా రోగం ఉంది, అయ్యా నీకు చాలా రోగం ఉంది, నువ్వు 2 నెలల కంటే ఎక్కువ బతకలంటే 2 నెలలు కాదు కదా, 2 రోజులు చచ్చిపోతావు. ఎందుకు? దేనికమ్మా? అమ్మ 10 వయసులో ముఖ్యమైన వాళ్ళు ఇచ్చినట్టు జైల్లో పడుతుంది. దేనికి భయపడతావు? దేనికమ్మా? ఎవరైనా డాక్టర్ వాళ్ళకి బాగాలేదని వెళ్తే టెస్ట్ చేసి నువ్వు 2 నెలలు చచ్చిపోతావు అంటే 2 నెలలు బతకవు. ఎన్ని రోజులా చచ్చిపోతావు. ఆకలి వేస్తుంది అనుకో, ఇందుకు ఆకలి వేస్తుంది, కాలేజ్ పీకిందంటే ఇందుకు కోన్ పీకెత్తాము. ఆ భయం కదా 3 ఆ భయం వాళ్ళు చచ్చిపోతారు. అంతేనా? అందుకని పిఎల్ఏ కూడా ఏంటైంది? భయం. అయ్యో దేవుని కొరకు అద్భుతాలు చేశాను, దేవుని కొరకు మహత్కారాలు చేశాను, దేవుని కొరకు సూచనలు చేశాను. కానీ దినం వచ్చేవాడికి ఆహాబు ఎదురైన తప్పడానికి వస్తున్నాం. ఇస్రాయేలు దేశం రాజురా, వెంటనే భయం వేసింది. అప్పుడు ఏలియా దేవుని తట్టున్నాడు, ఆయన ఇంతవరకు చాలు. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం, దేవుడు ఇంతవరకు చాలు నాయనా. ఏమంటాం మనకు కూడా? 5వ వచనం చదవండి. అతడు ఆ తర్వాత 4వ వచనం చదవండమ్మా. అరణ్యాలకు పోలి తను కాపాడుకోవడానికి 7 కలిగిన వాడు ఏ పక్షట అంటే ఏలియా బ్రతికిపోయిన జీవితం విరక్తి కలిగేసి ఆల్చేతలు చచ్చిపోవడం ఏంటి? అహాబు ఇది మరణాపసి గలవాడి ఏమంటాడు చూడండి. ఏంటమ్మా ఎంతవరకు చాలు నాయన? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన మనం చెప్పండి. ఎంతవరకు చాలు నేనైనా అమ్మ మాట చెప్తాను చూడండి. నీకు 80 సంవత్సరాలు వచ్చినా, 100 సంవత్సరాలు వచ్చినా, 120 సంవత్సరాలు వచ్చినా దేవుడు ఎంతవరకు ఆయుష్ ఇస్తాడు అంతవరకు ఉండాలి అనుకుని ప్రార్థన. ఆయన ఎంతవరకు చాలు నేను రక్షణ పొంది తెలుగుతున్నాను, ఉపాసన చేస్తున్నాడు. ఎన్నివని ఎందుకున్నా లోకం, పాపం, శాపం, రోగం తీసుకొని ఆయన ఒక మాట తెలుసా? యేసు ప్రభు వారు కూడా ఆయన శిలువకి వెళ్ళడానికి ముందు రాత్రి ఏమన్నాడు? 3 సార్లు ప్రార్థన చేస్తుంది. కానీ యేసు వారి ప్రార్థనలో కొంచెం కంటిన్యూ ఇస్తుంది. ఏమన్నాడు తెలుసా? నాయన చిత్తమైతే ఈ గిన్నె ఈ శ్రమను నాయన తొలగించన్నాడు. దాని తర్వాత అక్కడ తాపలేదు ఆయన. ఏమన్నాడు? నాయన అయినా నేను ఆయిస్తావు కాదు, నీ చిత్తమే నాయన. మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఏ లేకుండా భయం వేసింది, మరణాపేక్ష వచ్చింది అంటున్నాడు కదా. ఆయన ఎంతవరకు చాలు నాయనా, తీసుకున్న ప్రాణాన్ని. దేవుడు ఒప్పుకోలే. అక్కడ ఏం మాట్లాడతాడు దేవుడు? ఒక రొట్టెని చూపించాడు, ముడ్డులో నీళ్ళు చూపించాడు, ఆ తిను, ఆ నీళ్ళు తాగు. ఏ ప్రయాణం ఉందంటే మనకి శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది. దేనికి మించిందమ్మా? ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధముగా ఉంది. ఏలియా అయిపోలేదు నీ జీవితం. శ్రమ వచ్చిందని మన జీవితం అయిపోదు. ఒక అనానికి వచ్చాడు మాత్రం మన జీవితమే అయిపోదు. ఒక లేనితనం వచ్చిన జీవితమే అయిపోదు. ఒక పరిస్థితి బ్రతుకున్న పరిస్థితి వచ్చిందని మన జీవితమే అయిపోదు. ఏలియా ప్రార్థన చేశాడు అలాగే. ఆయన ఎంతవరకు చాలు నాయన, ఎంతవరకు చాలు నాయన, తీసుకొని అయినా నన్ను. నిజమైన క్రైస్తవులు మూల వాక్యానికి వద్దాం. చాప్టర్ 24 వచ్చారు, సామెతలు 24 వచ్చారు. అది వచ్చారు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేటవుతో ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాం. We have redeemed by the precious blood of Jesus Christ. We are the followers of God. We are following the rules and regulations of the Bible. We are living for the crucified God. యేసయ్య గారు బ్రతుకుతున్నాం, యేసయ్య గారు జీవిస్తున్నాం, ఆయన మార్గము నడుస్తున్నాం. Don't be given up. శ్రమదినమున కృంగిపోవడం కాదు, కానీ ఆ దేవుడు నాకున్నాడు, నా రక్షకుడు నాకున్నాడు.
నా విమోచకుడు నాకున్నాడు, నా యేసయ్య నాకున్నాడు, నాకేం పర్లేదు. నా ఆరోగ్యం దేవుడు చూసుకుంటాడు, నా బిడ్డల భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. ఆ మాట గుర్తుంచుకోండి. If you do the God, if you work for God, the God will work for us. దేవుడి పని మనం చేస్తే దేవుడి కొరకు బ్రతుకుతా, దేవుడి వాళ్ళు చూసుకోండి. ఒకసారి నేను ఒక బర్రెలు చేశాను టౌన్లో, ఒక బర్రెలు చేశాను టౌన్లో. తండ్రిగా సేవకులుగా మేము కూడా మా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి బర్రెలు అయిపోయిన తర్వాత మనసులో ఉంటుంది కావాలి, ఏదైనా కానుక ఇస్తారేమో అని. ఏమనుకున్నా రేటు తెలిసిన కానుక ఏమోలే. నేను వాళ్ళు తిరిగి అడగలేదు కూడా. వెంటనే నేను అక్కడ కాన్వర్టేషన్ పెట్టేసి ఏదో ఆటో ఎక్కువ వస్తుంది. జస్ట్ ఆ సర్కిల్ ఉంటుంది, రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడికి వచ్చాను. అటు వెళ్తే అటు డాక్టర్ షిఫ్ట్ అవ్వడం వెళ్ళిపోయి తెలుస్తు మనిషి అలా అక్కడికి వచ్చాను. నాకు ఒక ఫోన్ చేసి ఫిబ్రవరి మాస్టర్ గారు ఈ అకౌంట్కి 10,000 పంపించారు చూడండి. అంతేనా? ఒకవేళ బర్రెలు చేసిన ఎంత ఇచ్చుంటారు, 2,000 ఇస్తారు. దేవుని పని చేస్తాం, వాళ్ళు ఇవ్వకపోయిన ఇంకోటి దేవుడు. అంతేనా? మనం అనుకుంటాము ఆదివారం ఎందుకులే చర్చి పనులు ఉండిపోతే సరిపోతులే, నీకు మానేసం అనుకోక అందులో పోతుంది, అందులో మొదటి రావాలి. దానికి రెట్టింపుగా 10 రెట్లు 100 రెట్లు ఇస్తారు. ఇస్తాడు ఎవడా? ఇస్తాడు. హామీ చెప్పండి, ఇస్తాడు. హల్లు చెప్పండి. ఇఫ్ వర్క్ గాడ్, వర్క్ ఫర్ గాడ్, ద గాడ్ విల్ వర్క్ ఫర్ us. దేవుని కన్నా మమ్మల్ని బ్రతుకుతాడు దేవుడు చూసుకుంటాడు చూసుకోడా. ఎంతవరకు లోడ్ చేశాడు దేవుడు మనకి ఏమని. అమ్మా ఏరియా కాకుడితో ఆహారం పంపించిన వాడు, సింహపల్లి ఎమ్మెల్యేలు ఆఖరి కాదు కానీ ఆయన విశ్వాసం మీద ఏ గురువా లేదని వాగ్దానం చేసింది వాడు. మన పరిస్థితి పడుకు పెడతారా? లాస్ట్ టైం చాలాసార్లు అడిగింది, అమ్మ కరోనా టైంలో ఒక రోజు మొత్తం భోజనం చేయలేదని చేసి పెట్టాను. అది భయంకర రోగంలో కాయగూడలు లేవు, వెళ్ళడానికి లేదు. ఆ కోట మీద అటువంటి స్థితిలోనే మన ఆకలితో పెట్టలేదు కదా. మామూలు కూడా ఆకలితో పెడతాడా? దేవుని బిడ్డలముగా and an automatic emotion as a children of God, as a dedicated people of God, as a followers of Lord Jesus Christ. ఏసై బిడ్డలుగా ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం ఏం చేయాలి? శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నువ్వు చేతకాని కృంగిపోవడం. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రభుని బట్టి బలం తెచ్చుకుందాం, ప్రభుని బట్టి శక్తి తెచ్చుకుందాం. విశ్వాసమైన కర్తవ్యం కొనసాగించబడిన యేసు వైపు నుంచి మనకు ఎంచబడిన పద్ధతులు ఎలా పట్టేట్లంట? ఓపికతో లేని పడానికి కోడగట్టుకుంటాం, లేని పడానికి కోడగట్టు ఓపికతో పరిగెట్టాలి. ఎప్పుడైతే మనము కృంగిపోకుండా ధైర్యంగా నా దేవుడు నాకు ఉన్నాడైనా మనం జీవిస్తాం, అప్పుడు దేవుని ఆశ జీవితం పడతాం. అటు గొప్ప దేవుడు మనం దగ్గర ఇచ్చాను కాక తల వచ్చి కలిసి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యం దేవాన్ని కొన్నాడు. ఈ ఆరాధన కనుక అందరూ చేరిపైకి ఆరాధన కనుక జరిగి మరొకసారి అవును. నా తండ్రి, నేను ఆ శ్రమ దినం కుంగిపోవడం కాదు, నువ్వు మాకున్నావు ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి గొప్ప ధైర్యం. విన్న వాక్యములు బిడ్డలు మన ప్రభుత్వం ఇచ్చింది. ఎవరైతే ఈ మెసేజ్ తండ్రి చుట్టుపక్కల వారి గ్రామ ప్రజలు, అక్కడ గ్రామ ప్రజలు అంత పెద్ద అందరూ దిగించి మనం చేసే నిజమైన దేవుడిని తెలుసుకోవడం తప్పదు. ప్రత్యేకంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో వర్తమానం ప్రతి ఒక్కరిని దిగుతుంది. హైదరాబాద్ జాయిస్తా ఫిట్నెస్ దీవించి నానాన్ని కొందరు ఆచరిస్తాను. నానా తండ్రి ఐలాండ్ పిహెచ్డి చేసిన వినయ్ గాంధీ, నానా న్యూజిలాండ్లో జాయిన్ అడుగుతున్న మంది, అమెరికాలో సరిదిద్దాన్ని రాకేష్ ఇట్లాంటి జార్జ్ దగ్గర కుటుంబాంటారు, యూరోప్లో ఉన్న మోహన్ సైలెన్స్ కుటుంబాంటారు, నా దూర ప్రాంతంలో దోసామెలు కలుగుతారు. దోసామెలు కలుపుకొని మార్గం సలహా ఇచ్చి మళ్ళీ దూరంకి వెళ్తాను. తండ్రి నీకు ఉన్నా తెలిసి నా దూరం తెలుసు. తండ్రి నేను చంద్రపాలకు తెలిసి జలఫుడ్గా ఇచ్చాను కుటుంబానికి. నేను సాల్మన్ జాకబ్ దాస్ కథలు ఉన్నారు. జాకబ్ దాస్ వాడు పెళ్ళకపోయిన జాకబ్ దాస్ నేను భార్యది మన వివాహ జీవితాన్ని చంద్రపాలు అప్పుడు గర్ల్ఫ్రెండ్తో ఇచ్చాను. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకి అప్పుడు చేతులు చూస్తున్నాం. ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంది, ప్రతి ఒక్క 2 చేతులు పైకి కదా మాట్లాడుకుంటే గమనిస్తాం. ప్రత్యేకంగా దేవకుడు గారు కూడా ప్రార్థన చేస్తున్నాం.
కుమార్తె ఇచ్చిన ఆరోగ్య బట్టి వందనాలు, కుమార్తె ఇచ్చే స్వస్థ బట్టి వందనాలు. ఉచితమైతే వచ్చి ఆదివారం దేవుడి మందిరాన్ని తీసుకుని రాబోతున్నా ఒక బలమైన సాక్షి చెప్పబోతున్నారు. పేదాన్ని జీవాన్ని చేయాలి వారికి ఇచ్చిన బిడ్డ ఆజ్ఞ అని మీరు ఆదరించింది అని ఇక్కడ స్వస్థత ప్రకటిస్తున్నాం. నేను తండ్రి జసోత్యాలు దీవించినని కొన్నారు. నేను తండ్రి దూరంత కాల్కాస కుటుంబం అంటారు ఆ జాబ్ని రమణ గారు ప్రసాద్ గారు కుమార్ గారికి అంతా దుబాయ్ ఉన్నాం మరి చేసిన జాబ్ ఇస్తున్నాం కుటుంబాలు దీవించాం. ఎలిసా భాస్కర్ సాయి గారు కిషోర్ గారు మీరందరూ దుబాయ్ సజ్జను పరిచయం చేస్తున్నాం వారు దీవించినాం. నేను తండ్రి ఇలాంటి పేరు చేస్తున్న హరిత దీవించాం. జగన్ జాబ్ చేసిన రాజకీయ దీవించి గోపకృష్ణ అమెరికా దీవించాను. దుబాయ్ నుండి సింధు కుమార్ గారిని కృష్ణమోహన్ గారు బిడ్డను దీవించిన. నేను ఇరవై అనేళ్ళకి రాలేపెట్టండి నా స్వామి విదేశాటని చెప్పిన మార్గం చాలా వచ్చాను. విశాఖపట్నం చెప్పిన జాబ్ పర్మెంట్ ఆడకపోతే ఇచ్చాను. సౌజన్య కూడా 50 లక్షల రూపాయలు చేతి ఉద్యోగం ఇచ్చాను. రవి కూడా ఇక్కడ జాబ్లో ఉన్నది నడిపించిన. నాకు బలికీలకు వచ్చారు ప్రతి బలికీలు మీ చదివిన దూరం నాకు చేస్తాం. అందులో 2 చెప్పి పైకి వెళ్దాం. రాజేష్ గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకొన్ని దినాలు కల పరిపూర్ణ సస్పెండ్ యథావిధిగా డ్యూటీకి వెళ్ళడానికి ఒప్పందం ఇచ్చేది. పాప గారి సర్వీస్ అది చేయడానికి ఒప్పందం ఇచ్చింది. లక్ష్మార్ మన మధ్యలో తీసుకొచ్చారు. రాంబాబు కుటుంబానికి సప్లైస్ కుటుంబానికి రక్షణ తెచ్చారు. రాహిలమ్మకి నేను స్వస్థ ప్రకటిస్తున్నాం తండ్రి. అందరూ 2 చేతి పైకి వెళ్దాం. వెంకటాగ రత్నం గారికి ఈ ఊరికి నేను బలమైన శక్తి ఆరోగ్యం తిరుగుతున్నాం తండ్రి. నాయన నీ కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నాయనా తండ్రి వెంకటాగర్ రత్నం గారు పెద్ద కుమార్తె కుటుంబాన్ని మరి వ్యాపారం, 2వ కుమార్తె కుటుంబాన్ని మీద వ్యాపారండి. కుమార్తె 2వ మనవరాలు కూడా వివాహం అయింది. భర్త వారికి వయో జీవితాన్ని దీవించాం. జాన్వ గారు మేరీ గారిని వారు చేసిన వ్యాపారాన్ని దీవించిన. నా దినం అనేక రాలేకపోతారు. కొత్త ఇద్దరు గృహం కట్టుకుంటాం. మంచిగా గృహం కట్టుకోవడం గొప్ప అందరూ 2 చేతి పైకి వెళ్దాం. కాబట్టి తర్వాత సమకూర్చున్నాను. నా తండ్రి కుమారుడు నవీన్ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నవీన్ కూడా తండ్రి మంచి మ్యారేజ్ సెటిల్ అయింది. ఎత్తున త్వరలో వివాహం చేయడానికి ఈ నెలలో నిశ్చితార్థం కూడా జరగడానికి మా చేతులు గొప్ప తగ్గించండి. నీ కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. పండు కూడా విదేశాలు మార్గం చాలా చేయాలి. అందరూ 2 చేతి పైకి వెళ్దాం. శారం గారు మందిరాన్ని నాకు తీసుకొచ్చారు. నీ బలమ శక్తి ఆరోగ్య శారం గారిని నిపుతున్నాం తండ్రి. ఎమ్మెల్యే గారు కూడా మందిరాన్ని పెట్టాలని రావడానికి గొప్ప ఇచ్చారు. శెట్టి గారిని మంగారు బిడ్డలు చదువు వ్యాపారాన్ని దీవించినారు. నెల గారు కుమార్తె రెడ్డి గారు దీవించినట్టు ప్రార్థన చేశాను. భక్తి సురేష్ కుమార్ గారికి కన్ఫర్మ్గా ఇచ్చారు. ప్రియాంక బుజ్జి గారు కన్ఫర్మ్గా ఇచ్చారు. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. అవనాశం చదువుతున్నారు. సత్యం రాసిన బిడ్డలు ఉన్నారు. మంచి అంకర్గా ఇచ్చేది. అన్నం కుటుంబాన్ని విశ్వ లక్ష్మీ కుటుంబాన్ని దీవించినాను. నేను ప్రత్యేక నిర్మాత బిడ్డను కూడా దీవించినాను. కొందరు నేను కొందరు ఆచరిస్తున్నాను. సత్యం గారిని మనవడు ఒక మనవడు నేను దూరదేశంలో దుబాయ్ వారిని కుటుంబానికి దీవించిన. నేను కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. కమలం గారు మళ్ళా మధ్యలో తీసుకొచ్చారు తండ్రి. కొన్నాను కమ్మ గారికి వర్ధనం గారికి ఈ పరమశక్తి దిలీప్ కుటుంబాన్ని కూడా దీవించిన. నేను తండ్రి కొందరు కృష్ణ కుటుంబాన్ని కూడా దీవించిన. తండ్రి గారి జగ్గమ్మ గారికి తమ్ముడు చిన్న కుటుంబానికి రక్షణ ఇచ్చారు. విజయ కుటుంబాన్ని దీవించిన నా తండ్రి. అదే ప్రైవేట్ కూడా ప్రతి మందిరానికి రావమని తండ్రి. ఈ కృపణ ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి నేను బీలాగా డ్యూటీ రాకపోతుంది. ప్రవీణ ఇంకా జాబ్లో ఉత్తరాలు పెట్టి రసి కూడా బీఫామ్స్ మంచి ర్యాంక్లో ఆశం కృపణ ఇచ్చింది. అందరూ ఒకసారి 2 చేతి పైకి వెళ్దాం. ప్రతి 2 చేతి పైకి వెళ్దాం. నేను మీ ఎక్కడ ఆరాధన చేస్తున్నానని తెలుసు. ప్రతి 2 చేతి పైకి వెళ్దాం. త్వరలో మందిరాలకు ఆరాధన చేయడానికి కూడా నేను కృపణ ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పెట్టి దీవించినాను తండ్రి. అవునాశలు ఇంకా దూరదేశాలు చాలా మంది ఉన్నారు తండ్రి. వారందరూ దీవించినాను. డేవిడ్ రాజు గారు దీవించి మార్తమని రాజ్యం ఉన్నాం. దెబ్బరా కుటుంబానికి కూడా రక్షణ ఇచ్చేది తండ్రి. రూత్ గారి కుటుంబాన్ని, రాజుగారి కుటుంబాన్ని, మార్టిన్ గారి కుటుంబాన్ని కూడా దీవించినాం. మీ ఎక్కడ ఆరాధన చేస్తుంది తెలిసి ఎంత ఎక్కడ ఉండాలని తెలిసినాను. త్వరలో మందిరాలకి ఆరాధన చేయడానికి పొందించాను. కూడిన ప్రతి ఒక్కరి సారణ ఒడ్డులో సహాయం ఇచ్చాను. ఇతర చదువులో గొప్పగా చదివించిన. ప్రత్యేక మోహన మణి గారి మందిరాన్ని ఆడకపోతే కూడిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించాను. ముఖ్యంగా మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎంతమంది వస్తారు అందరూ దీవించారు. ఏసు నా ప్రేమించిన అవుతుంది శక్తినే చర్చల సంపూర్ణ కాక పర్వతం దేవుడి ప్రేమ మాట చేసుకుంటారు. ఆదరణ కర్తన పరిస్థితి సమాజం ఇక్కడ కూడిన వాళ్ళకి ఇతనాడు సంఘటనలందరికీ యూట్యూబ్లో ఫేస్బుక్లో వర్తమానుతున్నారు. ఎక్కువగా కర్ణాగర్ కుటుంబానికి సంఘ పరిస్థితి తీసేది జరిగాడు. ఇప్పుడు ప్రభురాకడ ప్రసాదం ప్రకటించిన